నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు. అనంతరం టీడీపీ శ్రేణులతో కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగిలి. శ్రీకాకుళం నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో సిహెచ్ఓల ధర్నా. సకాలంలో జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి. పాతపట్నం నియోజకవర్గంలో ఉపాధి హామీ వేతనదారుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తూర్పు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 3 రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదిన కేక్ కట్ చేసి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాడంబరత, కార్యదీక్షత, దార్శనికతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే సత్తా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు తీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతారన్నారు. అనంతరం మండల దేశం పార్టీ అధ్యక్షులు మిడతాన మహాలక్ష్మి నాయుడు, మాజీ దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు భరణికాన సాయినాథరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గండి దేముడు రెడ్డి, నారాయణరావు, బోండా సత్యారావు, ఆంధ్రెడ్డి, పోతురాజు, కోరాడ శ్రీనివాసరావు, కె కృష్ణరాజు, పల్ల సన్యాసరావు, పల్లా తాతారావు, పెద్దాడ రమణమ్మ, ఎన్ అక్కుబాబు, తాడి కన్నం నాయుడు, పడాల వెంకటరమణ, కె గడ్డప్ప, పల్లా సన్యాసరావు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేవారు ముఖ్యమంత్రి లెక్క. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా మొదలుపెట్టి అతని జీవితాన్ని మరి అంచెలంచెలుగా మరి ఒక వ్యూహంతో ఆయన ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కష్టపడే తత్వం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం. ఇదే కాకుండా అతను ఓపికని చూసి మనం అందరూ కూడా నేర్చుకోవాలి. మీరందరూ కూడా చాలా మంది చిన్న చలేస్తే దుప్పటేసి పడుకుంటాం. అలాంటిది యూరప్ మంచి చలిలో వెళ్ళి ఆయన యొక్క ప్యాటర్న్ ఒకే స్టైలు, ఒకటి షర్టు ప్యాంటు, అది లైట్ ఎల్లో కలర్. అతను జీవిస్తూ తెలుగుదేశం పార్టీలో మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు బిల్ క్లింటన్ లేకపోతే ట్రంప్ ఎవరు వచ్చినా అదే డ్రెస్ మాన్యువల్తో మరి ఎక్కిరై అతని యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ఈవేళ మన రాష్ట్రాన్ని మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేశారో అదే పద్ధతిలో హైదరాబాద్ ఎట్లా తయారు చేశారో అదే పద్ధతిలో మన విశాఖపట్నం, అమరావతి కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీకు తెలుసు. ఈ 10 నెలలు కూడా ఎంత కష్టపడి ఎంతమందిని ఒప్పించి సుమారు మన జిల్లాకి ఈవేళ 3 లక్షల కోట్ల రూపాయలు రాబడులు వచ్చాయి. మీకు ఇదేదో జగన్ లాగా దబాబు చెప్పి ఒక ఇండస్ట్రియల్ మీట్ పెట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ అనవసరంగా వేస్ట్ చేశారు మనీ అంతా. సో అలా కాకుండా అలా ఒక ప్రణాళిక పద్ధతిలో ఆర్సమెంట్లు త్వరలోనే ఆయన స్టార్ట్ చేస్తారు. 20,000 మెట్రిక్ టన్నుల మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి లక్ష్యం. మీకు ఒకటి అర్థం చేసుకోవాలి. నిరంతర శ్రామికులు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా స్థానిక 7వ రోడ్డు జంక్షన్ దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తమైన పాలన వ్యవస్థను సరైన గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని పాఠశాలలా పనిచేస్తున్నారని 75 ఏళ్ల వయసులో 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ 15 ఏళ్లు సీఎంగా 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన మహోన్నత నేతగా కొనియాడారు. హైదరాబాద్ తరహాలో అమరావతి రూపుదిద్దుకుంటోందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ సారథ్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్, టౌన్ పార్టీ అధ్యక్షులు మదరపు వెంకటేష్, ఇప్పిలి తిరుమల, విభూది, సూరిబాబు, నాగేంద్ర యాదవ్, గుడి చంద్రమౌళి, విసు, పాలమూరు ఈశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్, కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మరెవరు కూడా లేరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున, తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నిర్ణయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, మరి అటువంటి వ్యక్తి తాలూకా కృషి, దాని రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో, రాత్రి పగలను రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈరోజు లేదు. ఒకప్పుడు రాష్ట్రపతులు నిర్ణయించేవారు, ప్రధానమంత్రులు నిర్ణయించేవారు. దేశంలో మంచి సంస్కరణలు తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు. అలాగే నేటి భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి వెన్నంటే ఉంటూ భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందడానికి, వికసిత భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టించడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో కూడా రికార్డు మెజారిటీ మనం సాధించామనంటే, కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించారనంటే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐసీడీఎస్ సిడిపిఓ వి లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోగం సూర్యకుమారి, రాము నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గర్భిణీలు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సమాజానికి, దేశానికి ఆరోగ్యవంతమైన బిడ్డలను అందజేసిన వారవుతారన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు సిడిపిఓ వి లలిత కుమారి మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య భద్రత, పిల్లలు పెరుగుదల తదితర అంశాలను గురించి సమగ్రంగా వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని ముఖ్య అతిథులు, అధికారులు సందర్శించి వారిని అభినందించారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి చిన్నకృష్ణ, ఎంఈఓ 2 ఎంజే రవీంద్రబాబు, ఎంపీహెచ్ఈఓ స్వర్ణలత, వైస్ ఎంపీపీ మామిడి లక్ష్మీ కొండాజీ, సర్పంచులు పడాల వెంకటరమణ, బండారు శ్రీనివాసరావు, బాలిరెడ్డి కనకరాజు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లి కాబోతుందంటే ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఈనాటి బాలలే రేపు పౌరులు కాబట్టి ఆవిడ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. కాబట్టి ఆ బిడ్డ ఈ సమాజానికి బాగా ఉపయోగపడాలి, ఆ వ్యక్తికి ఉపయోగపడాలి, ఆ గ్రామానికి ఉపయోగపడాలి. మరి తల్లి కావాలంటే అది మహోన్నతమైన జన్మకి ధన్యం అనమాట. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆ తల్లి ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కిందకి పంపించినప్పుడు ఆ బిడ్డ అడిగిందట ఆ పరమేశ్వరుడు, నేను కిందకి వెళ్ళి ఏం చేయాలి, నాకేంటి తెలియదు, నాకేంటి రాదు అంటే ఆ పరమేశ్వరుడు చెప్పాడట, నువ్వు కిందకి వెళ్ళు, పర్వాలేదు, ఒక దేవత ఉంది, ఆ దేవత నేను చూసుకుంటానని. ఆ దేవతను చూసుకుంటాను అని చెప్తాను. మరి స్కూల్కి వెళ్తే పట్టిన పుస్తకాలు అవి కూడా ఆ దేవత చూసుకుంటాదని. కానీ అస్తమానం దేవత దేవత అంటే ఆ దేవత పేరేంటి అని అడిగారు. అడిగితే ఆ దేవత పేరే అమ్మ అని చెప్పాను. అంటే అమ్మకి అంత ప్రాధాన్యత ఉన్నారు. ఇప్పుడు మీరు గర్భిణీగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజన్య సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు జరిపించి కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు. సందర్భంగా అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జిత్తుక సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ శ్రేష్టమైన నాయకత్వం తెలుగు ప్రజలకు ఆశ, అభివృద్ధికి మార్గదర్శకం, సాంకేతికత, పారదర్శక పాలన, ప్రజా ప్రేమ ఇవన్నీ కలిపిన చైతన్య శక్తి మన చంద్రబాబు నాయుడు. హైటెక్ హైదరాబాద్ నుండి స్మార్ట్ అమరావతి వరకు కలలు కృషితో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. అభివృద్ధికి మిషన్, యువతకు ఇన్స్పిరేషన్, తెలుగుదేశం పార్టీకి మార్గదర్శి, రైతు బాంధవుడు, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకుడు, ఇవన్నీ కలగలిపిన విజనరీ నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పెద్దపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో పెదపూడి మండలంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయన ఆరోగ్యాలతో తొలతోగాలని మా విశేషమైన పూజలన్నీ చేయించడం జరిగింది. అలాగే మనకి నాయకుడు అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. నాయకుడు అంటే మనతో కలిసి నడిచేవాడు కాదు, మనల్ని నడిపించేవాడని. అలాగే ఎక్కువ సమయం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర చాటి చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వ్యక్తిత్వాన్ని, విలువని ఆయుధంగా చేసుకుని ఈ రోజు ప్రజాసేవకే అంకితమయ్యి ప్రజా సేవల్ని ఆయన ముఖ్యంగా తీసుకుని ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. ఏదైతే మనకి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అందిపుచ్చుకోవాలి. అలాగే మన పిల్లల గతాన్ని ఊహించుకుని భవిష్యత్తును రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో వాడవాడ ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు మాస్కులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. కోట గుమ్మా సెంటర్ వద్ద నారా చంద్రబాబు నాయుడు జన్మదిన కేక్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 54 గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1, ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఎల్ఎన్పేట మండల కేంద్రంలో సామూహిక ఉపనయన మహోత్సవం లక్ష్మీ నర్సుపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ పాడేగ్రాహి ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని పేద కుటుంబానికి చెందిన యువకులను శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్ధతిలో పేద పండితులు ఉపనయన చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం లైఫ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు సన్నపల్ల చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ బలక రజని, పి శిరీష్,
రోగులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ పాణిగ్రాహి, ఒరియా బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ చంద్ర సాహు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మహంతి, రాజు, నారాయణ పాణిగ్రాహి, నరసింహ సాహు, కాంతారావు పాండా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సామూహిక వ్రతోపనయనం జరుగుతుంది. 6,000 మందిని ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన మా ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శివాజీ పాణిగ్రాహి గారు, అతన్ని కల్పతరువు పాణిగ్రాహి అంటారు. నిజంగా ఆయన ఒక కల్పతరువే. శివాజీ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజుకి కానీ లేకపోతే ఇలాంటి సందర్భాల్లో కానీ బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతూ చాలామంది జీవితాలను కూడా కాపాడే కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఇది ఒకటే కాదండి, మనము సంవత్సరాల పాది అతను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకి చాలా విధంగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. వారికి మా బ్రాహ్మణ సంఘం తరపున కానీ ఈ సమాజం తరపున కానీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ జగన్నాథ స్వామి ఎల్లప్పుడూ కాపాడుతూ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని జగన్నాథ స్వామి వారి దగ్గర ప్రార్థిస్తున్నాను. నేను కేసీహెచ్ మహంతి అండి. నా పేరు కేసీహెచ్ మహంతి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒడియా బ్రాహ్మణ సంఘానికి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని అండి. మరి ఈ రోజున మనం చూస్తున్న విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట మండల కేంద్రము మరియు గ్రామంలో ఈ ఒరియా బ్రాహ్మణ ఉపనయనాలు కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు ప్రియతమ శివాజీ పాణిగ్రాహి గారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. శివాజీ పాణిగ్రాహి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒరియా మాతృభాషగా ఉండి మరి మాట్లాడుతున్నటువంటి ఒరియా బ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉన్నారు. అలాగే వారు శివాజీ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ కూడా స్థాపించి 2018వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది కూడా ఒక 2-3 సందర్భాలలో ప్రతి ఏడాది కూడా రక్తదాన శిబిరాలు అయితేనేమి, మెడికల్ క్యాంపెయిన్స్ అయితేనేమి ఇత్యాది అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యద్భుతంగా మేము సైతం ముందుంటామని చెప్పేసి వారి యొక్క శివాజీ. శ్రీకాకుళం నగరంలో వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 ఏళ్లుగా జీతపత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎం ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికమైన ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లను తీర్చే వరకు తాము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. మేము గత 6 సంవత్సరాలుగా సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్నాము. మాకైతే ఇప్పటి వరకు ఫుల్ శాలరీ అయితే ఒక్కసారి కూడా రాలేదండి. ఇన్సెంటివ్స్ శాలరీ అని చెప్పి 40,000 అన్నారు. ఇప్పటి వరకు మాకు ఎవరికి కూడా ఫుల్ శాలరీ మేము తీసుకోలేదు. ఎప్పుడు కూడా ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉంటాయి. ఎప్పుడైనా అడిగినా కూడా ఒక 1 మంత్ ఇస్తారు, 2 మంత్స్ ఇస్తారు, మళ్ళీ పెండింగ్ పెడతారు. ఎప్పుడు మాకు ఇన్సెంటివ్స్ రావట్లేదు. అండ్ ఏంటంటే 6 ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి ఏఎం గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్ గైడ్లైన్స్ మాకు ఇవ్వాలి. తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. 350 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేసి రిమైనింగ్ వాళ్ళకి ఎస్ఆర్ అనేది మాకు ఓపెన్ చేయాలని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక సర్వీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి కెరియర్ గ్రోత్ అనేది చూపించాలి. మాకు ఆ గ్రోత్ కనిపించట్లేదు ఇక్కడ ఉండడం వల్ల. సో ఆ ఇంక్రిమెంట్స్ అనేవి మాకు ఇవ్వాలి. 23% హైక్ ఉండేది ఎన్హెచ్ వాళ్ళకి ఇచ్చారు. మాకు ఎందుకు అందులో సెపరేట్ చేస్తారు? ఏదైనా జాబ్ చేయాలి, ఏదైనా వర్క్ చేయాలి అంటే యు ఆర్ అండర్ ఎన్హెచ్ఎం, యూ హ్యావ్ టు డూ అంటారు. సో అండర్ ఎన్హెచ్ఎంలో ఉండేటప్పుడు మాకు 23% హైక్ అనేది మేము ఎలిజిబుల్ అవుతాం కదా. సో మాకు 23 హైక్ నుంచి హైట్ చేశారు. ఎందుకు చేశారు అని మేము అడుగుతున్నాము. అది ఇప్పటి వరకు మాకు తెలియట్లేదు. చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. వాటన్నింటినీ లాస్ట్ గవర్నమెంట్లో చాలాసార్లు రిప్రజెంటేషన్స్ అయితే ఇచ్చాము, కానీ మాకు ఎటువంటి ఉపయోగం కూడా లేకపోయింది. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్కి టైం ఇవ్వాలి అని చెప్పి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. చాలా మినిస్టర్స్కి, అందరికీ, ఈవెన్ సీఎం సార్ కూడా 3 సార్లు ఇచ్చాము. కానీ మాకు ఎటువంటి అటు నుండి సమాధానం కూడా లేకపోయేసరికి ఈ శాంతియుత నిరసనకైతే దిగామండి. మేమందరం డిమాండ్స్ ఏంటి అంటే మావి మెయిన్గా
6 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క CHOకి రెగ్యులరైజేషన్ చేయాలి అని చెప్పి ఆయుష్మాన్ గైడ్లైన్స్లో ఉన్నాయండి. సో దాని ప్రకారం మాకు సుమారుగా స్టేట్ మొత్తం 350 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని వెంటనే తక్షణమే రెగ్యులరైజేషన్ చేసి రిమైనింగ్ వాళ్ళకి వెంటనే గైడ్లైన్స్ అనేది ఫామ్ చేయాలండి. అలాగే మాకు 23% హైక్ అనేది గత ప్రభుత్వంలో 2023లో 23% అందరి NHM క్యాడర్స్ కూడా ఇచ్చారు. కానీ మా ఒక్కరినే అందులోంచి రిమూవ్ చేశారు. అది ఎందుకు తీశారు అనేది కూడా తెలియదు. సో మాకు వెంటనే గవర్నమెంట్కి పాతపట్నం మండల కేంద్రంలో పాసిగంగుపేట గ్రామ పరిధిలో ల్యాండ్ సీలింగ్ విషయమై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నట్లు తహసీల్దార్ ఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ సీలింగ్ తమకు ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు పలువురు ఇటీవల ఫిర్యాదు చేశారు. అలాగే పూర్వీకుల నుంచి తమకే సర్వే నంబర్పై భూములు ఉన్నట్లు పాసిగంగుపేట గ్రామానికి చెందిన బాడాన పూర్ణచంద్ర కిషోర్, బాడాన తాతబాబులు శనివారం ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. ఇందులో సుమారు 12 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కేటాయించగా మిగిలిన భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 ఫిర్యాదులను టెక్కలి ఆర్డీఓకు పంపించడం జరిగిందని తహసీల్దార్ పేర్కొన్నారు. సంబంధిత సమస్యపై ఆర్డీఓ ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే పూర్ణచంద్రరావు తాతబాబులు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రచారం చేస్తున్న భూమి తమకు చెందిందన్నారు. అయితే ప్రభుత్వ భూమి అక్కడ లేదని ఆరోపిస్తున్న వారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా తీసుకురావాలన్నారు. అలాగే తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, దీనిపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకడుగు వేసేది లేదని హెచ్చరించారు. అంటే 76లో నేను అందులో పార్టీ, మా నాన్న తరపున నేను పార్టీ, అంటే మా పెదనాన్న నేను దత్తతి, నేను పార్టీ కింద ఉండేవాడిని. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారి చేత మా నాన్నగారు ఒకటే మాట్లాడారు, నాకు ఎంత ఎక్సెస్ వచ్చినా నేను ఇచ్చేస్తాను. ఆ ఎక్సెస్ భూమి పలానా దగ్గర పలానా దగ్గర పలానా పేర్లు కనేసి ఆడు కలెక్టర్ దగ్గర స్టేట్మెంట్ కట్టాడు. ఆ స్టేట్మెంట్ తీయనండి క్లియర్గా అయిపోతాం. ఇప్పుడు బయట మీ దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తాను వింటారు, అది న్యాయమే ఏదే అని మీకు తెలియదు. మన డిపార్ట్మెంట్ అక్కడ మీకు తెలుస్తుంది. చేసిన డాక్యుమెంట్ మా తాతగారు అంతా చూసుకున్నారండి. ఫర్దర్గా మా డాక్యుమెంట్స్ అయితే ఏం లేవు. అప్పట్లో మా తాతగారు అవన్నీ చూసుకున్నారు. రికార్డు మా పేరు 14 ఎకరాల సేపు ఉండేది. మిగతా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కాదు, పాత డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? పాతవైనా లేవా మీ దగ్గర? పాత డాక్యుమెంట్స్ ఏమైనా లేవా? పాస్బుక్లు మా భూములు మీ తాతగారి టైం నుంచి దానికి ఏమి డాక్యుమెంట్స్ లేవా? చూడండి, ఇప్పుడు ఈ ల్యాండ్ సీలింగ్ 6 వాదించిన నెంబర్కి కావాలా, మా భూముల నెంబర్లకు కావాలా? వాళ్ళు 58 కదా, 58లో వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ లేదండి. 58లో ఉన్న డాక్యుమెంట్ ఇప్పుడు కంప్లీట్ గా రికార్డ్స్ అన్ని మా పేరుతోనే ఉన్నాయి. మొన్న అన్వేషణ వరకు ఇప్పుడు మారింది. అవును, అదంతా పాతది అంటారు. ఎవరి పేరు మీద మారింది సార్? ఇప్పుడు సార్ కదా, అదంతా పాతదే అంటున్నాం. ముందు మీ దగ్గర డాక్యుమెంట్ కాదండి, అది ఇప్పుడు 14 ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలంతా సహకరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి వీరపాండియన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిఠాపురంలో బాదం మాధవరావు ప్రభుత్వోన్నత పాలికల పాఠశాలలో జరిగిన ఈ సదస్సులో ముందుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం అవగాహన సదస్సులో ప్రసంగించారు. అలాగే విద్యార్థులకు సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. వారి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. ఈ కార్యక్రమంలో పాండా పీడి చైత్రవర్షిణి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ పదార్థాలకు సంబంధించి వేస్ట్ని ఎలా మనం ఇళ్ళ నుంచి సురక్షితంగా మనం దాన్ని ఎలా వాడాలి, తర్వాత వాటికి సంబంధించి ఎలా మనం బయటపడేయాలి, ఎలా వాటిని వినియోగించాలి, దాని గురించి అవగాహన సదస్సు. ఈరోజు ఈ స్కూల్లో మాధవరావు ప్రభుత్వ బాలికల స్కూల్లో దాదాపు అందరూ పబ్లిక్ అథారిటీస్తో, తర్వాత
స్పెషల్ ఆఫీసర్ మన వీరపాండ్యన్ సార్ నేతృత్వంలో ఇవాళ ప్రోగ్రామ్ చేసుకోవడం, పిల్లలకు అవగాహన కల్పించడం, కొంత వాళ్ళ వైపు నుంచి రంగోలీ ఎస్ఐ కాంపిటీషన్స్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం. ఇదే స్ఫూర్తితో ప్రతి మూడవ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ ప్రకారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా కాకినాడ తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈ పోస్టులకు వేకెన్సీ ఉంది, ఇంకా మనకి దాని నుంచి శాంక్షన్స్కి అడిగాం మనం ఆల్రెడీ, అందుకే అవుట్ సోర్సింగ్లో ఇప్పుడు తీసుకున్నాం. వాళ్ళ చేతనే చేయించాలి, వాళ్ళకి ఏదో ముందు శాలరీస్ కాస్ట్ కొంత పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ శాలరీస్ కొంచెం ప్రయత్నం చేస్తున్నారు, వస్తే ఇష్యూస్ ఎట్లా అవుతుంది. శానిటేషన్ అనేది సరిగా లేదంటున్నారు, మీకే జగ్గే చెరువు నుంచి ఇప్పుడు ఇష్యూ అది కాదు. జగ్గే చెరువు ఇష్యూ ఏంటంటే అది లో లయింగ్ ఏరియా, చెరువులో ఉన్న ఏరియా కాబట్టి దాంట్లో అక్కడ మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కట్టలేకపోయింది ఇప్పటి వరకు, దానికి ఆ ఇష్యూ ఉంది. జగ్గే చెరువుకి మిగతా ఇష్యూకి తేడా ఉంది. సో జగ్గే చెరువుకి సంబంధించి స్పెసిఫిక్గా ఒక టీం వేసి దానికి శానిటేషన్ డ్రైవ్ చేయాలి, అది నెక్స్ట్ వారంలో మీకే. ఏలేశ్వర నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్టణ మండల నాయకుల సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేపట్టారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మోదీ నారాయణ స్వామి, మండల పార్టీ అధ్యక్షులు సూతి బూరయ్య, జ్యోతుల పెదబాబు, కౌన్సిలర్లు పెండ్ర శ్రీను, కోడాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, సామంతులు గోపి, జిగటాపు సూరిబాబు, పలివేల శ్రీనివాస్, రుచి రమేష్, అనంతారపు రాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొండ శాసనసభ్యురాలు సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు, సూచన మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు, విజనరీ నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది. ఎన్నో ప్రముఖ సంస్థల సీఈఓలు ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం, ఆనందదాయకం. మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ ని 2014లో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో 14-19 ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక విజయంతో ముందుకెళ్తున్న సందర్భంలో పాదయాత్ర ద్వారా ప్రజలకి కలబొల్లు కబుర్లు చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఉపాధి హామీ వేతనదారుల బకాయిలు వెంటనే చెల్లించాలని తూర్పు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిడి శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచ్లు ధర్మాన్ కుమార్ రెడ్డి, గణపతి ప్రధానో, ఉప సర్పంచ్ పోతుల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాడి అప్పారావు, పడాల రంజిత్, టంగాల డిలేశ్వరరావు, వైకుమార్ తదితరులు పాల్గొన్నారు. 228 రూపాయలు వేతనాల్ని ఈరోజు రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే తలసరి. మరి అది కూడా ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ రైతు కూలీలు చెప్పాలంటే మరి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో ఈరోజు మన రైతు కూలీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తుంది అనేది పేమెంట్ కోసం చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మన జిల్లాలో, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో కూడా గతంలో మన అందరికి తెలిసిందే, చాలామంది ఇక్కడి నుంచి వలస కార్మికులు ఉండేవాళ్ళు. మరి వాళ్ళని నిర్మూలించడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం. మరి ఇప్పుడు చేస్తున్న సందర్భంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, మరి వాళ్ళకి వేతనాలు రాకపోవడంలో వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా
పరిస్థితిలో ఉంది, ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, మరి మాకు వేతనాలు రాలేదు కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుందా లేదనేది వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే పట్టణాలకు వెళ్తే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజే వాళ్ళు కూలీ తెచ్చుకుంటున్నారు. మరి ఈరోజు మనకి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం మంచిది కాదు. మరి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సమస్త మానవాళికి యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడని పలువురు కొనియాడారు. సమాధుల తోటలో వేకువజామునే క్రైస్తవులు వారి పూర్వీకుల సమాధులను ప్రత్యేక పూలతో అలంకరించి కొవ్వొత్తులతో వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. సందర్భంగా పలువురు భక్తులు యేసుక్రీస్తు సందేశాన్ని వినిపించారు. సర్వలోకానికి యేసుక్రీస్తు పరలోకానికి మార్గమని, మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచారని, దానికి నిర్వచనంగా ఈస్టర్ పర్వదిన మహోత్సవమని, దాని యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న వారికి వివరించారు. యోగ్యత లేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. యోగ్యత మా అందరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మీ దయగల ఆస్పత్రి కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీలో నాన్న నిలకడగడం ఎదుగుటప్పుడు ఆ బిడ్డలు అయితే జీవించారో ప్రభు తెలుస్తాను. అదే రాత్రి దినాలంతా కార్యక్రమంలో తల్లి చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా పెద్దవారు అందరం కూడా ప్రభా మేము పాలు పంచుకున్నాం. పాతపట్నం మండల కేంద్రంలో ఘనంగా పాతపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వందలాది మందితో స్థానిక పార్టీ కార్యాలయం నుండి పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలతో కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్థానిక సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. పాతపట్నంలో మామిడి గోవిందరావు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన పాతపట్నం బైదలాపురం చాపర మెలియాపుట్టి గంగుపాడ సెంటర్లకు చెందిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మనము ఆయన బర్త్డే వేడుకలు జరుపుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడం నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యాలు జరిపిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన తన పాత్ర పోషిస్తూ పార్టీని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అటువంటి నాయకుని జన్మదినం సందర్భంగా ఈరోజు మనము పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మనమందరం ఆశిస్తాం. అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిపించినటువంటి 5 మండలాల నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలుగుదేశం అంటే నిబద్ధత, నీతికి ఒక నిదర్శనం. అటువంటి నిబద్ధత, నీతికి గల పార్టీలో ఉన్నటువంటి నాకు నేను చాలా గర్విస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రతిరోజు కూడా ఇటువంటి పండుగ వాతావరణం జరుపుకోవాలని ఆశిస్తూ, మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంక్షోభంలో కూడా సంక్షేమం నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మారుమూల గ్రామాలకి రహదారులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడు కూడా గెలిపే తప్ప ఓటమి రాకూడదని అందరి సమక్షంలో ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో విన్నవిస్తున్నాను.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం స్థానిక సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ ఏర్పాటు చేసిన 75 కేజీల భారీ కేక్ను శనివారం రాత్రి 12 దాటిన తర్వాత అభిమానుల మధ్య బాణసంచా కాల్చుతూ కేక్ కటింగ్ చేసి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యోతుల నవీన్ కేక్ కట్ చేసి శాసనసభ్యులు నెహ్రూకి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా జగ్గంపేట బస్టాండ్ రోడ్డు జంక్షన్లో భారీగా అభిమానులు కిక్కిరిసిపోయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి భారీ సంఖ్యలో అభిమానులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ డోనర్స్ ఎక్కువగా రావడం వల్ల మరికొన్ని కిట్లు అవసరం రావచ్చని సాయంత్రం 6 గంటలకు క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రాత్రి 12 గంటల నుంచి కూడా వివిధ రకాల్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దానికంటే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మరి మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది, బయోపిక్ ద్వారా. అది కాకుండా ఈరోజు ఉదయం నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం అన్నది సుమారు ఇప్పటికప్పుడే 400 మందికి రక్తం తీయడం జరిగింది. ఇంకా 300 మంది వరకు కూడా పైబడి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతా జనం ఉన్నారు, తీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రక్తదాన శిబిరం తీయడం అన్నది, శిబిరం నిర్వహించడం అన్నది ప్రధానంగా కార్యకర్తలందరూ వచ్చి చంద్రబాబుకి ఒక భరోసా ఇవ్వడం, నీకోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి భరోసా ఇవ్వడం. నీకోసం అంటే చంద్రబాబు కొరిగేదేం కాదు, ఈ రాష్ట్రం కోసం. కార్యకర్త ఎంత బలంగా సపోర్ట్ ఇస్తే నాయకుడు అంత బలంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాడు అనేటటువంటి ఆలోచన. ఇవాళ ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏప్రిల్ 20 అన్నది ఆంధ్రప్రదేశ్కి సువర్ణాక్షరాలతో లెక్కించేటటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ నిర్దేశించడమే కాకుండా యావత్ భారతదేశంలోనూ కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఒక విజనరీ లీడర్ పుట్టినటువంటి రోజు ఈరోజు. ఇకపోతే ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు అయితే ఆయన వెన్నంటి నడిచే కార్యకర్తలుగా ఏదైతే తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా తెలుగుదేశం పార్టీ శ్వాసగా ముందుకు సాగుతున్న దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పేదలకు పండ్లు దుప్పట్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నిత్య విద్యార్థి, విజనరీ లీడర్, మార్గదర్శి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున, కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, ఎన్డీఏ కూటమి సభ్యుల తరపున వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఒక గొప్ప దార్శనికుడు నేతృత్వంలో మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నాయకుడు అనే పర్యాయ పదానికి చంద్రబాబు నాయుడే వారే గొప్ప ఉదాహరణ. నిరంతరం శ్రమ పట్టమే కాదు, రాష్ట్ర అభివృద్ధి ధ్యాసగా, తెలుగుదేశం పార్టీ శ్వాసగా
ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారు చూపించినటువంటి నిర్ణయాలు, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క దూరదృష్టి, ముందు చూపు, ఈ రోజున ఒక ఆలోచన చేస్తే రాబోయే దశాబ్దాల కాలంలో ప్రజలందరికీ కూడా ఎంతో గొప్ప ఫలితాలు ఇచ్చే ముందు చూపుతోటి కార్యక్రమాల్ని వారు చేపడతా ఉంటారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనంతరం పట్టణ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులతో కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఆముదాల పరమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, టీడీపీ కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు. అనంతరం టీడీపీ శ్రేణులతో కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగిలి. శ్రీకాకుళం నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో సిహెచ్ఓల ధర్నా. సకాలంలో జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి. పాతపట్నం నియోజకవర్గంలో ఉపాధి హామీ వేతనదారుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తూర్పు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.